ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్ర ప్రజలకు బియ్యం అందుబాటులోకి వచ్చాయని, అంతకుముందు చాలా ప్రాంతాల్లో ప్రజలు జొన్నలు, రాగుల వంటి వాటిని ప్రధాన ఆహారంగా తీసుకునేవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు కూడా గణనీయంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ టెక్ ఏఐ 2.0 సమ్మిట్ లో సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ చంద్రబాబు నాటి పరిస్థితులను వివరించారు. కొన్ని ప్రాంతాల్లో రాగి, మరికొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు. కానీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాక ₹2కే కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టడంతో అందరికీ అన్నం తినే అవకాశం లభించింది. కరువు ప్రాంతాల్లో కూడా అప్పటప్పుడే అన్నం తినడం ప్రారంభించారు అని ఆయన తెలిపారు. అయితే ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని, బియ్యం అధికంగా తీసుకోవడం వల్ల మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మనిషి ఆరోగ్యం మనం తినే తిండి, మన అలవాట్లు, జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే చికెన్, చేపలు, గుడ్లు వంటి ఆహారానికి ప్రాధాన్యత పెరుగుతుంది. గుడ్ల వినియోగం తగ్గిందని కొందరు మిత్రులు చెబుతున్నారు. దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. నేను కూడా ఉదయం అల్పాహారం కేవలం ఆమ్లెట్ మాత్రమే తీసుకుంటాను. నా జీవన శైలిని పూర్తిగా మార్చుకున్నానని ఆయన వివరించారు. ప్రోటీన్లతో పాటు సమతుల ఆహారం కోసం సిరిధాన్యాలు, పండ్లు, కూరగాయల వినియోగం కూడా గణనీయంగా పెరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ మార్పుల నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉద్యానవన పంటలకు ప్రాధాన్యత పెరిగిందని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం కూడా హార్టికల్చర్ ను ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు.